రైల్వేలో అప్రెంటిస్ చేసిన వాళ్ళకి ఏజ్ లిమిట్ ఎంత? జనరల్‌గా మనకి క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఓబీసీ వాళ్ళకి గానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి గానీ, అండ్ ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళకి గానీ, ఏజ్ రిలాక్సేషన్ అనేది కొంత ఉంటుంది. అంటే జనరల్ వాళ్ళకి ప్లస్ ఈడబ్ల్యూ వాళ్ళకి ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు. ఓబీసీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 3 ఇయర్స్ ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 5 ఇయర్స్ ఉంటుంది. అయితే దీనికి అదనంగా రైల్వేలో అప్రెంటిస్ చేయడం వల్ల బెనిఫిట్ ఏదైతే ఉందో, అది ఓబీసీ వాళ్ళకొచ్చేసి 6 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది మనకి. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి మనకి 8 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. దీని గురించి మనం డీటెయిల్‌గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 9-2025 గత సంవత్సరంలో రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఇప్పుడు మనం ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోబోతున్నాం కదా! ఈ డేట్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోండి. మీరు కంపల్సరీగా అప్లై చేయండి. కానీ సీసీఏ క్యాండిడేట్స్ మాత్రం వెయిట్ చేయండి. వెయిట్ ఫర్ ఒక ఒక 1 వీక్ వరకు అయితే మీరు వెయిట్ చేయండి. ఎందుకంటే ఆదరా-బాదరాగా అప్లై చేయకుండా మనం ఒక కన్‌స్ట్రక్టెడ్ వేలో వెళ్దాం. అంటే సీసీఏ క్యాండిడేట్స్‌కి ఏ జోన్ అయితే బావుంటుంది అండ్ మనం ఈ ప్రిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేది ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా డీటెయిల్‌గా డిస్కస్ చేసుకున్న తర్వాతే మీరు నా వీడియోలో చూడాలని నేను చెప్పట్లేదు. మీరు యూట్యూబ్‌లో గానీ లేదా గూగుల్ ఫార్మ్స్‌లో గానీ సెర్చ్ చేయండి. బాగా రీసెర్చ్ చేసిన తర్వాత ఏ జోన్ అయితే బావుంటుందనేది, అలాగే ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే బావుంటుంది, అలాగే సీసీఏ క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఎక్కడ అప్లై చేస్తున్నారు, ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకొని అయితే మీరు అప్లికేషన్ అయితే చేయండి. ఆదరా-బాదరాగా ఏం చేయొద్దు. కంగారు ఏం లేదు. టేక్ యూర్ టైమ్. ఒక 1 వీక్ అయితే మీరు వెయిట్ చేసి మొత్తం రీసెర్చ్ చేసి చేయండి. సో, డేట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ జనవరి 31 నుంచి డేట్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. మూడో నెల 2వ తారీఖు వరకు అయితే మనకి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఫీజ్ పేమెంట్ కూడా మనకి 4వ తారీఖున చేసుకోవచ్చు. అలాగే మోడిఫికేషన్ వివరాలు కూడా మనకి మూడో నెల 5వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఇచ్చారు. జనరల్‌గా మనకి మోడిఫికేషన్‌లో జోన్ చేంజ్ అనేది ఉండదు. కాబట్టి జోన్ సెలక్షన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మీరు రీసెర్చ్ చేసిన తర్వాతే మీరు చేసుకోండి. అలాగే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మనకి 4,439 వేకెన్సీలు. మొత్తం ఉన్న 22,195 వేకెన్సీల్లో కూడా మనకి 4,439 వేకెన్సీలు ఏవైతే ఉన్నాయో అవి మనకి సీసీఏ క్యాండిడేట్స్ ద్వారా భర్తీ అవ్వబోతున్నాయి. అంటే మీరిక్కడ ఆలోచించండి. మీది ఏ క్యాస్ట్ అయినా అవ్వచ్చు, ఏ కేటగిరీ అయినా అవ్వచ్చు. కానీ మీకంటూ సెపరేట్‌గా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. అంటే మీకున్న ప్రిఫరెన్స్ మీద అర్థం చేసుకోండి. ఎలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మీరు ఎగ్జామ్ రాసున్నారు చాలామంది. వాళ్ళు క్లియర్ అవుతుందా అవ్వదా, మాకొచ్చిన మార్క్స్ ఇన్ని మీ క్యాలిక్యులేషన్స్ అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టేసేయండి. అది అయ్యిద్దనే అవ్వాలని అనుకుంటున్నాను. ఒకవేళ అది బ్యాక్ ఫైర్ అయినా, సో, మీరు అక్కడ నేర్చుకున్న గుణపాఠాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ తప్పులు కూడా ఇక్కడ రిపీట్ అవ్వకుండా మనం గైడ్ చేద్దాం. బికాజ్ నాకు ఇవన్నీ తెలుసు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్ ఎలా అనేసి. సో, నేను అంతా చూసుకుంటాను. మీరేం భయపడకండి, కంగారు పడకండి. మనం ఒక ప్రీ ప్లాన్డ్ వేలో ఒక స్ట్రాటజీ పరంగా వెళ్దాం. ఓకేనా? అండ్ మన మెయిన్ వీడియోకి వచ్చినట్టయితే మనకి జనరల్‌గా గ్రూప్ డి వరకు వచ్చేసినట్టయితే 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు అనేది ఏజ్ లిమిట్, జనరల్ ఏజ్ లిమిట్. ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 1990 అంటే 33 సంవత్సరాల వరకు మనకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది జనరల్ వాళ్ళకి. దాంతోపాటు ఓబీసీ వాళ్ళకి 33+3 అంటే 36 సంవత్సరాల వరకు వీళ్ళు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. అలాగే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 33+5 ఇయర్స్ అంటే 38 ఇయర్స్ వరకు మనకి అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఇది జనరల్ కేటగిరీలో ఎప్పుడు ఉండే రిజర్వేషన్, కేటగిరీ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్. మన అప్రెంటిస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చినట్టయితే మనకి ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎవరైతే గుర్తుపెట్టుకోండి ఇది ఈ అప్రెంటిస్ ద్వారా మనకి ఉండే ఏజ్ లిమిట్ వెసులుబాటు ఏదైతే ఉందో అది కంపల్సరీగా మీరు రైల్వే ఎస్టాబ్లిష్మెంట్‌లో మాత్రమే చేసి ఉండాలి. కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్‌షిప్ ట్రైన్డ్ ఇన్ రైల్వే ఎస్టాబ్లిష్మెంట్స్ అప్లయింగ్ ఫర్ పోస్ట్ అని మనకి క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీరు వేరే దగ్గర ఎక్కడైనా అప్రెంటిస్‌షిప్ చేసి ఉన్నప్పటికీ కూడా మీరు దాన్ని ఇక్కడ వాడలేరు. ఓన్లీ హూ ఆర్ ఎలిజిబుల్ అంటే రైల్వేలో అప్రెంటిస్‌షిప్ చేసి ఉండాలనమాట. సో, ఈ విషయాన్ని నేను ఎందుకు పర్టిక్యులర్‌లీ వీడియో చేసి చెప్తున్నా అంటే గత 10 సంవత్సరాల క్రితమే అప్రెంటిస్ చేసున్నోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు నియర్లీ మ్యారేజ్ అయిపోయినోళ్ళు ఉన్నారు. అలాగే ఏజ్ లిమిట్ దగ్గర పడి కూడా దీని మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేక ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. సో, వాళ్ళకి మీకు తెలిసిన బ్రదర్స్ కానీ ఎవరైనా ఉండుంటే మీ ఏరియాలో, మీ ఊర్లో, మీ చుట్టుపక్కల ఎవరైనా ఆల్రెడీ అప్రెంటిస్ చేసి ఉండుంటే జస్ట్ వాళ్ళ చేత ఒక అప్లికేషన్ వేయించండి. మేబీ వాళ్ళు త్రూఅవుట్ ప్రిపరేషన్ లేకపోయినా బై లక్ వచ్చినా సరే మీ పేరే చెప్పుకుంటారు కాబట్టి అందరూ కూడా మన క్యాండిడేట్స్‌కి అయితే ఇన్ఫార్మ్ చేయండి. సో, ఆల్రెడీ ముందే చెప్పాను కదా, మనకి
ఎక్స్ట్రా 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి సీసీఏ క్యాండిడేట్స్కి అయితే వర్తిస్తుంది. ఆ ఎక్స్ట్రా 3 ఇయర్స్ ఏమేమంటే జనరల్ వాళ్ళకి అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి జనరల్గా వాళ్ళకి ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు. వాళ్ళు 33 ఇయర్స్ వరకు మాత్రమే అప్లై చేసుకునేదానికి ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ మనకి రైల్వే అప్రెంటిస్ చేయడం ద్వారా వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళు 36 ఇయర్స్ వరకు వాళ్ళు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నార్మల్ 33 ప్లస్ 6 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళకి వస్తుంది కాబట్టి వీళ్ళు మనం 39 సంవత్సరాల వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 33 ప్లస్ 5 ప్లస్ 3 అంటే 8 ఇయర్స్ 41 ఏజ్ వచ్చేంత వరకు కూడా మనకి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే నేను ఈ మన వీడియో ద్వారా నేను ఏం సరిగ్గా చెప్తాం అనుకుంటున్నాను అంటే మీరు పట్టుదల వదలకండి. ఎవ్రీ ఇయర్ గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే వస్తూనే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో అలాగే ఓబీసీ స్టూడెంట్స్ ఇంకా మన జనరల్ కేటగిరీ మీ లాంగ్ ఏజ్ అంటే మిడ్ 30s వరకు కూడా మనకి ఛాన్స్ ఉంది. అంటే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఏదొక్క ఇయర్లో మనకి జాబ్ అనేది పక్కా వస్తుంది సీసీఏ క్యాండిడేట్స్కి. మీరు పట్టు వదలకుండా ప్రిపేర్ అవ్వండి. మిగతాదంతా ఆ భగవంతుడు చూసుకుంటాడు. మేక్ యువర్ బెస్ట్. ఆల్ ది బెస్ట్. మీకు ఎలాంటి కామెంట్స్ డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి. నేను దానిపైన వీడియో రూపంలో అయినా సరే నేను చేయడానికి ట్రై చేస్తాను. లేదనుకుంటే మ్యాక్సిమం కామెంట్లోనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆల్ ది బెస్ట్.